హాయ్ అండి, నమస్తే. నేను మీ శోభ. ఈరోజుటి రెసిపీ హెల్తీ ఓట్స్ లడ్డు. డైటింగ్లో కూడా చేర్చుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేము, బెల్లం ఏది వేస్తలేము. కేవలము డేట్స్ తోటి ఓట్స్, బాదాం. ఓట్స్ను ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి తీసివేయాలి. ఇలా కొంచెం కలర్ మారినాక తీసివేస్తే అయిపోతుంది. రా స్మెల్ పోతుంది, కొంచెం పచ్చివాసన అనేది ఉండదు. తర్వాత బాదంను కూడా అదే విధంగా కొంచెం వేడి చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్, నెయ్యి ఏది వేయవలసిన అవసరం లేదు. కొంచెం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ విధంగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి 2 కప్పులు, ఒక కప్పు ఓట్స్, ఒక బాదంకు, ఒక ఫుల్ కప్పు డేట్స్. మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ని పౌడర్ పట్టుకోవాలి. డైట్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఇది కంపల్సరీ తీసుకుంటే మనకు బూస్టింగ్ లాగా ఉంటుంది. బాదాం కూడా ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకోవాలి. కూడా ముద్దలాగా పట్టేసుకోవాలి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేసేసుకొని ఈ డేట్స్ ఇది మిక్సీ పట్టింది ఉంది కదా ముద్ద, ఇది అంతా పౌడర్లో మిక్సీ చేసేసుకోవాలి. అంతా స్మూత్గా కలిపేసుకోవాలి. మనము లడ్డు చుట్టే విధంగా వచ్చేదాకా ఇలా అంతా మిక్సీ చేసుకోవాలి. ఇలా అంతా ఫైన్గా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలా చేతులకు నెయ్యి రాసుకొని లడ్డూలను చుట్టుకోవాలి. నెయ్యి రాసుకుంటే కొంచెం పొడి పొడి అనేది ఉండకుండా నునుపుగా మంచిగా వస్తాయి. అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే ఒక 10 వరకు అయితే ఒక కప్పు ఓట్స్ తోటి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. మనం కూడా తినవచ్చు. పెద్దవాళ్ళం వెయిట్ పెరుగుతామన్న భయం కూడా ఉండదు. హెల్త్ పరంగా చాలా మంచిది. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రేస్.